1951 తొలి రోజుల్లో విడుదలైన పాతాళ భైరవి చిత్రం నందమూరికి ఘన విజయాన్ని తెచ్చిపెడితే, అదే సంవత్సరం డిసెంబర్లో విడుదలైన మల్లీశ్వరి చిత్రం కళాత్మక విజయాన్ని సంపాదించి పెట్టింది. తుంగభద్రా నది సాక్షిగా సాగిన ఆ బావామరదళ్ల ప్రేమ కథలో నాగరాజుగా నందమూరి గారు చూపించిన అభినయ ప్రతిభ అఖిలాంధ్ర దేశమంతటా జేజేలు అందుకుంది. గేయ రచనలో దేవులపల్లి వారు చూపించిన పదలాలిత్యం, స్వరరాజేశ్వరుని స్వర మాధుర్యం, భానుమతి ఘంటసాల గళమార్ధవాలు కలిసి ఆ చిత్రాన్ని కళాఖండంగా తీర్చిదిద్దాయి. మన మనోవీధుల్లో అనునిత్యం ప్రతిధ్వనించేటువంటి ఆనాటి ఆ మధుర గీతాన్ని వినిపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, సునీత గారిని. గగన సీమల తేలు ఓ మేఘమాల, మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా, మళ్ళీ మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పిపోవా, నీలాల ఓ మేఘమాల, రాగాల ఓ మేఘమాల. మమతలిరిగిన మేఘమాల, మమతలిరిగిన మేఘమాల, నా మనసు బావతో చెప్పిరావా, ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు, ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు, ఎదురు తెన్నులు చూసినే బావకై చెదరికాయలు కాచినే, నీలాల ఓ మేఘమాల, రాగాల ఓ మేఘమాల. మనసు తెలిసిన మేఘమాల, మరువలేనని చెప్పలేవా, మల్లితో మరువలేనని చెప్పలేవా, కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని
కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని మళ్ళీ రూపే నిలిచెనే నా చెంత మళ్ళీ మాటే పిలిచెనే స్వర్గం కోడి కోసం వచ్చావ గోపాల తన్ని పుట్ట కింద దాచాను గోపాల పుట్టదొరు కావాల గోపాల తన్ని ముంతలోన ఉంచాను గోపాల 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 రేపల్లె గోపాల మగధీరా నన్నే చేకొనరా నా బయట నెగరవేయ సమయం ఇదిరా ప్రేమ పిచ్చి పట్టి వగచేవా ముద్దుల వర్షం కురిపిస్తా మగధీరా ధీరా 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 మగధీరా మాటలతో కవ్వించి చూపులతో ఊరించి ఆశలనే కలిగించి కలలోకి అరుదించి మౌనాలు ఏలనే ప్రేయసి నీ మౌనాలే రాగాలు ప్రేయసి